జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా. ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం. ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. జగన్ నెవర్ అగైన్ అనేది దాని గురించి అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో. అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన 150 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ 30 సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం, ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారనిపిస్తుందండి నాకు. కావచ్చు, వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. ఎనీవే ఈ 30 సంవత్సరాలలో 50 సంవత్సరాలలో మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి, వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి. ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా, అవి చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు కదా ముందు. ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్ లో అంటే రూల్ డివైడ్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా? అడిగారండి, చాలా సార్లు అడిగారు, చాలా మంది అడిగారు. దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందనో అలా చెప్పే ఇది వీలు పడదలేండి సార్, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, ఇది వీలు పడదు, పలానా కారణాల వల్ల వీలు పడదు, నేను చేయను అని మొహమాట లేకుండా చెప్పేవాడు. వాళ్ళు కూడా నొచ్చుకునే వాళ్ళేం కాదు, వీడికి ఇంతేలే, వీడు ఎక్కడో మనకి దొరికాడు, వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టు ఉండేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు, నిన్ను ఏం చేపిస్తాను సార్ బెదిరింపులు. రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించరండి, నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటి మాటతో ఎవరు బెదిరించరు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను. అక్కడ ఒకటి మృదువుగా మాట్లాడతారు, ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా. వాళ్ళని కొంచెం మనసు ఇరిగిపోయినా గానీ వాళ్ళ మా మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా, మీకు తెలుసు కదా. అవునండి. సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం, ఇది వీలు పడదు సార్ అని. మీకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే, తప్పు జరిగితే చెప్పండి, నేను ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాను, మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పారు. అదే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళండి. అమ్మో, ఈ ఏబి వెంకటేశ్వర గారి కొన్ని ఉంటాయండి, మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చీరరానని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి. 2-3 కేసులు టెస్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు, మేము రాజకీయాలు ఎట్లా చేయాలి, మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే, మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరువు నిలబడద్ది. అంతేగాని డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేమెందుకు ఇంకా అనేవాళ్ళు. లేదండి, అట్లా కుదరదు, చట్టం అట్లా, అది పద్ధతి కూడా కాదు. ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు. రేపొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు, కాబట్టి అది వద్దులే, ఇంకేదైనా మాట్లాడదాం అనేవాడు. అదే అంటే చాలా మంది అంటే ఈ పబ్లిక్ టాక్ అని చెప్పాను కదా సార్, ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. లేడీస్ అంటే మహిళా రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టారంటే, పోసాని కృష్ణమురళి తప్పు చేశారు పెట్టారు, ఇలాగా గోరట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పు చేశాడండి ఆయన. అదే మాకు అనిపించింది, ఇంత పోలీస్ ఆఫీసర్ అంటే రూల్స్ రెగ్యులేషన్ తెలుసుండి అలా తప్పు చేసేయండి అని మాకు అనిపించింది మాట్లాడేటోళ్ళందరికీ. పోలీసులు అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారా ఏంటండి బాబు, మామూలు మనుషుల్లో బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అంటే మాకు తెలియని ఇప్పుడు ఎవరో ముద్దాయిని పట్టుకెళ్తున్నారండి, ఆపకూడదన్న సంగతి మన ఫ్రెండే కదా అని ఆపుదామని అనిపిస్తుంది. కానీ మీరు సీఏ గారు కదా, ఆయన సీఏ చేసి ఉంటాడు, రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. ఆయన రూల్ తెలియకేం కాదు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాకపోతే ఆయనకి రాజకీయంగా అవసరం అనుకున్నారో ఏమో అట్లా చేశారు, దానికి ఫలితం అనుభవించారు. అదండి, జైలుకి వెళ్ళక తప్పలేదు, మనం ఏం చేస్తుందని. తర్వాత ఇప్పుడు చిన్న జనరల్ క్వశ్చన్ సార్, ఇది రాజకీయ అంటే మహిళలు రాజకీయవేత్తలు తప్పులు చేస్తే జైలుకి పంపించకూడదు అంటారా? అట్లెక్కడా లేదండి, అటువంటిది ఎక్కడా లేదు. ఆడవాళ్ళ కదా వదిలేయండి అని అనడానికి అవకాశం ఉందండి? లేదు, కాకపోతే మహిళల్ని సాక్షులుగా విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టంలో ఉంటాయి.
సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ పిలిచి స్టేట్మెంట్లు తీసుకోకూడదు, ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు మహిళలకి ఉంటాయి, చట్టంలోనే ఉన్నాయి. అలాగే వాళ్ళు అపరాధులైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేయాలనే దాని మీద స్పష్టంగా చట్టంలో ఉన్నాయి. వాటిని పాటించినంత కాలం తప్పు చేసినట్లు కాదు. మీరు చెప్పిన కవిత గారి దృష్టి చూస్తే ఆవిడ ఏదో లిక్కర్ కేసులో ఉందనుకోండి జైల్లో పెట్టారండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలు అనుకునే మాటలు, నా సొంతం కాదండి. ఇప్పుడు పేరు నాణ్యాల వైఫ్ కానీ, లేదంటే మన విడుదల రజనీ గారు కానీ, రోజా గారిని, ఏదో రెడ్డి అని ఒక అమ్మాయి ఉందండి, శ్రీరెడ్డి అని, ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అసలు ఈ బయట తిరుగుతున్నారు, వీళ్ళని ఏం చేయరేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇదేంటంటే ఆడవాళ్ళు వదిలేటయ్యా అంటారు అని ఒక ఇదంటారండి. కావచ్చు, పేర్నాని గారే ఆయన నోటితోనే చెప్పారు కదా, ఆడవాళ్ళతో మనకెందుకులే అని అన్నారు అని. కావచ్చు, ఆయన ఆలోచన అలా ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ గా అదని మాకు అనిపిస్తుంది. మాకేంటంటే చూసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఈ అంటే ప్రభుత్వ ఈ ప్రజలతో మేము తిరుగుతుంటాం కదా సార్, వాళ్ళు చెప్పిన మాట. మరి కవితని గురించి అలాగా మరి మేము పంపించాం కదండి, ఇక్కడ ఆఫీసులు ఎలా ఊరుకుంటున్నారు, ఆ విడుదల రజని ఎంత డబ్బులు తీసుకుంది, రోజా ఏమో రిషికండ్ కట్టేసింది, ఇలా అడుగుతుంటారండి. కేసు అయితే మాఫీ చేయలేదు కదా, అరెస్ట్ చేసినా చేయకపోయినా కేసు అయితే నడుస్తుంది కాబట్టి దాని గురించి అది డిస్క్రిప్షన్ కింద వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అస్తమని అంటారంటే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, 4 సంవత్సరాలు. కళ్ళు మూసుకుంటే ఎవరికైనా అయిపోద్ది, అయిపోతే ఏమవుద్ది, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంతే తప్ప ఆయన వస్తాడని ఎవరు రాసి ఇచ్చారు? అది 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రావడం కళ్ళు మూసుకోండి అంటే ఎంతసేపు కళ్ళు మూసుకోండి. అది మరి వాళ్ళ కార్యకర్తలకు కొంచెం ధైర్యం నింపాలంటే ఆ మాటలు చెప్పాలి కదా, లేకపోతే ఏం చేస్తారు సార్? మీకు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అడుగుతున్నా సార్, ఇది ఎక్కడో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఒక వ్యాపారం రీత్యా ఏదో గొడవలు వచ్చి లేదా ఒకరికొకరు ప్రేమించుకుని లేకపోతే గొడవలు వచ్చి హత్య చేసి జరగనుకోటి, అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందా సార్? అది ఏ రిఫరెన్స్ లో అంటున్నారు? ఏదంటే ఎవరో మన చౌదరి గారు అని ఒక వ్యాపారవేత్త అండి, ఆయన వ్యాపారవేత్తలు ఒకళ్ళు కొట్టుకున్నారు, దాన్ని తీసుకెళ్లిపోయి కూటమి పాలన అస్తవ్యస్తం అయిపోయింది, ఏం లేదు అంటే ఇది లా అండ్ ఆర్డర్ లేదు. అదే మన ప్రకాశం జిల్లాలో జరిగిన మాట, అది వ్యవస్థల వైఫల్యం అని నేనైతే అనుకోనండి. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి, ముందు తెలిసి నియంత్రించలేకపోతే అది తప్పవుతుంది. అవునండి, ముందు తెలియకుండా అప్పటికప్పుడు జరిగిందని ఎవరేం చేయగలరు? ఇంకా మీరు డెసిషన్ అంటే రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం, ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారు అనేది. సో ఆయన గాని, ఆయన పార్టీ గాని, ఆయన రాజకీయాలు గాని తిరిగి భరించే స్థితిలో మన రాష్ట్రం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం నుంచి తేరుకోవడానికి మనకు 10-15 ఏళ్ళు పట్టేటట్లుంది. ఆయన చేసినటువంటి అప్పులు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం, అన్నిటినీ బలహీనపరచడం, అధికారులతో వ్యవహరించిన తీరు, కొంతమంది అధికారులు వెనకేసుకొచ్చిన తీరు, ఆయన రాజకీయాలు చేసిన తీరు, స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించిన తీరు, రఘురామకృష్ణరాజు గారు లాంటి సిట్టింగ్ ఎంపీని పట్టుకొచ్చి ఏదో పిచ్చి కేసు ఒకటి పెట్టి కాళ్ళు ఎరగొట్టి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గమైన విషయాలు. ఇటువంటి ఉన్నప్పుడు అసలు సమాజం స్థిమితంగా ఉండలేరు. అండ్ ఈ సమాజం స్థిమితంగా ఉండనప్పుడు మీకు ఎవరు కూడా ఒక 5 రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా, ఇంకొకటి వ్యాపారం చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా ఎవరు ముందుకు రారు. బయట నుంచి వచ్చే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పెట్టరు. పోయి ఎక్కువ డబ్బులు ఉంటే బయట ఎక్కడన్నా పెట్టుకుందామని పోతారు, లేకపోతే చూద్దాంలే ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెడదాంలే అంటారు. ఆ పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. ఎంతో మంది ఈయన పెట్టిన ఇసుక ఇబ్బందులకి తట్టుకోలేక ఇల్లు కట్టుకోవడం మానేసిన సందర్భాలు నాకు తెలుసు. అవునండి, అట్లా ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు, ఎంత దోపిడీ చేస్తారో తెలీదు. మద్యం విషయంలో జరిగింది అడ్డగోలు దోపిడీ, అలాగే మైనింగ్ విషయంలో అదే జరిగింది, ఇసుక విషయంలో అదే జరిగింది. అది లిక్కర్ షాప్ లో మొత్తం మన పేపర్ లో చూడటమే 25 years వరకు ఆ ఇన్కమ్ మీద లోన్ తీసుకున్నారు, లోన్ తెచ్చేశారు. అవును, అలా ఏదైనా అప్పు తెచ్చాలిగా. జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా, ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం.
ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ ఎవర్ అగైన్ అని నేను ఒక నినాదం రోడ్ ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు, ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఓ పేరు వచ్చిందా అందరూ అంటుంటున్నారు. భయపెట్టడం ఒకటే కాదు, ముందు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేసేస్తాడు. సో వెనక ముందు చూసుకునేది లేదు. దానికి వెరపలేని రాజకీయాలు అది మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం. అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను కూడా నా చేతనైంది చేయడం కోసం రంగంలో దిగాల్సి